మనం ఈ రోజు నుంచి ప్రతిరోజు కూడా ద్వాదశ రాశుల వారి మీద ఉద్యోగ జీవితం మీద ఏ గ్రహాల యొక్క ప్రభావం అధికంగా ఉంటుంది, ఉద్యోగ జీవితంలో వీరి ప్రవర్తన కూడా ఏ విధంల ఉంటుంది అంటే ఉద్యోగ వర్గాల వారు ఎవరైతే ద్వాదశ రాశుల వారు ఉన్నారో వారు ఏ విధంగా ప్రవర్తిస్తారు అన్న అంశాన్ని, అదేవిధంగా వారు పాటించాల్సినటువంటి పరిహారాలు, వారి బలాలు బలహీనతలు తదితర అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా మేషరాశి. మేషరాశి వారికి ప్రధానంగా చెప్పాలంటే ఉద్యోగ సమస్యలు ఎప్పుడైతే అధికంగా ఉంటాయో అది పై అధికారులతో ఇబ్బందులు కావచ్చు, ఇంటర్వ్యూలో విజయం సాధించలేకపోవడం కావచ్చు, ఏదైనా సరే ఈ విధంగా పై అధికారులతోటి సమస్యలు ఉన్నప్పుడు గురువారం రోజు వారు పసుపును మరియు బియ్యాన్ని ఎవరికన్నా బీదవారికి కానీ బ్రాహ్మణులు ఉంటారు కదా వాళ్ళకి కానీ దానం ఇవ్వడం చాలా మంచిదని చెప్పవచ్చు. అంటే మేషరాశి వారికి ఉద్యోగ సమస్యలు ఎవరికైతే అకస్మాత్తుగా ఎదురవుతాయో అటువంటి వారు ఇటువంటి గురువారం రోజు దానం ఇవ్వాలి. అంటే ప్రధానంగా ఏంటంటే గురువారం రోజు పసుపును మరియు బియ్యాన్ని దానం ఇవ్వాలి. అదేవిధంగా ప్రధానంగా చెప్పాలంటే వీరి ఉద్యోగ జీవితం మీద ఉన్న గ్రహ ప్రభావాలను అసలు పరిశీలన చేస్తే మేషరాశి వారికి పై అధికారులతో ఎప్పుడు కూడా సమస్యలు ఏదో ఒక రూపంలో వెంటాడుతుంటాయని చెప్పవచ్చు. పై అధికారులు చెప్పిన మాట వీరన్నా వినరు, వీరు చెప్పిన మాట పై అధికారులన్నా వినరని చెప్పవచ్చు. మొత్తం మీద చూస్తుంటే అధికార వర్గం వారితో మేషరాశి వారికి ఎప్పుడు కూడా చికాకులు ఇబ్బందులు వస్తాయి. కొంతవరకు వీరు కోపాన్ని ఆవేశాన్ని అదుపులో పెట్టుకోకపోతే మాత్రం వీరి ఉద్యోగ జీవితంలో ఇబ్బందులు ఎదురవుతాయి. వీరికి ఎంత తెలివితేటలు ఉన్నప్పటికీ కూడా కేవలం వీరు ఆవేశంగా ఏదైతే మాట్లాడతారో, ఆవేశంలో ఏదైతే నిర్ణయాలు తీసుకుంటారో దానివల్లనే వీరికి కొన్ని సమస్యలు వస్తాయి. కాబట్టి మేషరాశి వారు ఈ విషయం పట్ల జీవితాంతం కూడా కొంత జాగ్రత్త వహించి, అదేవిధంగా అధికారులతోటి కానీ సహచరులతోటి కానీ లేదా తమ కింది స్థాయి ఉద్యోగులతో కానీ సంభాషణ చేసేటప్పుడు కొంత ఓర్పు వహించడం మంచిదని చెప్పవచ్చు. మరీ అధికంగా ఉద్యోగ జీవితంలో సమస్యలు మేషరాశి వారికి ఎవరికైతే అధికంగా ఉంటాయో అటువంటి వారు ఏం చేయాలంటే 1.25 కిలో మసూరు పప్పు అంటాం కదా, అంటే ఎర్రటి కందిపప్పు అంటాం చూడండి, ఆ కందిపప్పును ఒక ఎర్రటి వస్త్రంలో మూట కట్టి వీరి ఆఫీస్ ఏదైతే ఉందో ఆఫీస్లో ఏర్పాటు చేసుకోవాలి. అంటే వారి క్యాబిన్ కావచ్చు, వారి టేబుల్ కావచ్చు, ఎక్కడైతే వారికి వీలుంటుందో అక్కడ 1.25 కిలో మసూరు పప్పు అంటాం లేదా ఎర్రటి కందిపప్పు ఉంటాం, ఇంకా అందరికీ అర్థం ఉంటాయి. ఆ కందిపప్పును ఒక ఎర్రటి వస్త్రంలో మూటలా కట్టి దాన్ని వారు పనిచేసే కార్యాలయంలో ఏర్పాటు చేసుకోవాలి. అంటే వారి క్యాబిన్ దగ్గర కానీ వారి టేబుల్ దగ్గర కానీ ఎక్కడ వారికి వీలుంటే అక్కడ, ఒకవేళ ఆ సంస్థ యజమానులు అనుకోండి వారి నైరుతులు గదిలో ఎలాగో వారికి అక్కడ క్యాబిన్ ఉంటుంది కాబట్టి అక్కడ ఏర్పాటు చేసుకోవాలి. అదేవిధంగా సాధ్యమంత వరకు మేషరాశి వారు ఎంత పై స్థాయిలో ఉన్నప్పటికీ కూడా, అంటే పెద్ద అధికారిగా ఉన్నప్పటికీ కూడా కొంతవరకు వీరి యొక్క యాటిట్యూడ్ అంటాం కదా అది మార్చుకునే ప్రయత్నం చేయాలి. లేకపోతే మాత్రం జీవితంలో ఇబ్బందులు తప్పు. కొంతవరకు పై అధికారులతో కానీ సహచరులతో కానీ అడ్జస్ట్ అయ్యే ప్రయత్నం చేయాలి. అంటే ఎప్పుడైతే అడ్జస్ట్ కాకుండా నేను ఇంతే అని చెప్పి కూర్చుంటామో అప్పుడు ఇబ్బందులు వస్తాయి. ప్రధానంగా మేషరాశి ఉద్యోగ వర్గాల వారు అందరూ కూడా ఈ విషయంలో కొంతవరకు వారి కొలీగ్స్ అంటాం కదా వారితో అడ్జస్ట్ అయ్యే పని చేయడం చాలా మంచిదని చెప్పవచ్చు. మామూలుగా చూసుకున్నప్పుడు ఏంటంటే మేషరాశి వారు చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా పనిచేస్తుంటే 24 గంటలు కూడా వీరి మీద కుజగ్రహ ప్రభావం అధికంగా ఉంటుంది కాబట్టి వారికి నిరుత్సాహం తక్కువగా ఉంటుంది, ఉత్సాహం అధికంగా ఉంటుంది. కానీ వీరికి ఇష్టం లేని పని ఏదైనా చేయమని పై అధికారి చెప్పారనుకోండి దాన్ని ఏమాత్రం కూడా వీరు అంగీకరించరు. దీనివల్ల కూడా వీరికి కొన్ని సమస్యలు వస్తాయి కాబట్టి కొంత జాగ్రత్త వహించాలి. అదేవిధంగా మేషరాశి వారు ఎప్పుడు కూడా ఆరోగ్యాన్ని కూడా కాపాడుకుంటూ ఉండాలి. అంటే వీరి మనసు ఎంత ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండి పని చేయాలి అని చెప్పి అనుకున్నప్పటికీ కూడా వారికి శరీరం కూడా సహకరించాలి. ఎందుకంటే ఆరోగ్యం బాగుండకపోతే ఏమవుతుందంటే మనం నిన్నటి కార్యక్రమంలో మేషరాశి వారు వారి ఉద్యోగ జీవితంలో చక్కని ఉన్నతిని సాధించడం కోసం, ఉద్యోగ జీవితంలో ఇబ్బందులు సమస్యలు లేకుండా ఉండడం కోసం వారు ఎటువంటి పరిహారాలు ఎటువంటి జాతులు పాటించాలి, వారి బలాలేంటి బలహీనతలు ఏంటి అన్న అంశాలు తెలుసుకుందాం. ఈ రోజు కార్యక్రమంలో వృషభ రాశి వారి గురించి చర్చించుకుందాం. వృషభ రాశి వారు మన ప్రేక్షకులు ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో అది ఏ ఉద్యోగం ఉన్నా కూడా కావచ్చు, ఒక చిన్న స్థాయి ఉద్యోగం నుంచి పై స్థాయి అధికారి దాకా కూడా ఏదైనా కూడా కావచ్చు. ఈ ఉద్యోగం చేసేవారు ప్రధానంగా చెప్పాలంటే యుగో ప్రాబ్లమ్స్ వల్ల వృషభ రాశి వారు జీవితంలో కొన్ని సమస్యలు ఎదుర్కొనే అవకాశం అధికంగా ఉంది. కాబట్టి మన ప్రేక్షకులు ఉద్యోగంలో ఉన్నటువంటి వృషభ రాశి వారు కొంతవరకు యుగో ప్రాబ్లమ్స్ పక్కన పెట్టి ముందుకు దూసుకు వెళ్లే ప్రయత్నం చేయడం చాలా మంచిది. వీరు మొండిగా కూడా ప్రవర్తిస్తుంటారు. ఈ మొండితనం వల్ల కూడా వీరికి ఉద్యోగ జీవితంలో ఇబ్బందులు తెచ్చిపెడుతుందని చెప్పవచ్చు. కాబట్టి మొండిగా ప్రవర్తించేటువంటి విధానం ఏదైతే ఉందో దీన్ని కూడా వీరు మార్చుకునే ప్రయత్నం చేయాలి. కొంతవరకు పట్టు విడుపు అంటాం కదా దాన్ని ప్రదర్శించడం కూడా వృషభ రాశి వారికి అన్ని వేళలా అన్ని విధాలా కూడా మంచిదని చెప్పవచ్చు. ఎప్పుడైతే వీరు తాను పట్టిన కుందేలకు 3 కాళ్ళు అన్న చందాన వాదించడం మొదలు పెడతారో అప్పుడు ఏమవుతుందంటే ఈ వృషభ రాశి వారు చేస్తున్నటువంటి ఉద్యోగాల్లో వారికి అభివృద్ధి కుంటుపడుతుందని చెప్పవచ్చు. ఈ విషయం వీరు గ్రహించే లోపలే జరగాల్సినటువంటి డ్యామేజ్ అంటాం కదా అది పూర్తిగా జరుగుతుంది. ఆ తర్వాత వీరు ఎంత ఆలోచన చేసినా అరే ఆ రోజు ఇలా ప్రయత్నం చేయకూడదు, ఇలా మాట్లాడకుండా ఉండాల్సింది, ఇలా ప్రవర్తించకుండా ఉండాల్సింది అని చెప్పి వీరు ఎంత అనుకున్నప్పటికీ కూడా అప్పటికి సమయం దాటిపోయి ఉంటుంది. కాబట్టి ఈ ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. కాబట్టి వృషభ రాశి వారు యుగో ప్రాబ్లమ్స్ కొంతవరకు మొండితనాన్ని దూరంగా ఉంచే ప్రయత్నం చేయడం వల్ల జీవితంలో మంచి స్థాయికి ఉద్యోగంలో వీరు ఎదుగుతారని చెప్పొచ్చు. బాగా సమస్యలు ఉద్యోగంలో అధికంగా ఉన్నాయండి, ఏం చేసినా కూడా అధికారులతో సఖ్యత లేదు, సహచరులు సహకరించడం లేదు, కింది స్థాయి ఉద్యోగులు నా మాట వినడం లేదు అని చెప్పి ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా ఉద్యోగ ప్రయత్నాలు ఎంత చేస్తున్నా
చదువుతున్నప్పటికీ కూడా ఇంటర్వ్యూలు దాకా వెళ్ళినప్పటికీ కూడా విజయం సాధించలేక ఉద్యోగం లేక ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు ప్రధానంగా ఏంటంటే నల్ల దుస్తులను కానీ లేదా నల్ల కంబళిని కానీ మీరు పేదవారికి ఎవరికన్నా కూడా దానం ఇవ్వాలి. నల్ల దుస్తులు లేదా నల్ల కంబళి మనకు మార్కెట్లో దొరుకుతుంది. ఒక మంచి కంబళిని తీసుకుని వచ్చి ఆ కంబళిని పేదవారికి ఎవరికన్నా దానం ఇవ్వడం. ప్రధానంగా ఏంటంటే ఈ బెగ్గర్స్ లాంటి వారు ఎవరైనా ఉంటారు కదా, అటువంటి వారికి కానీ లేదా అనాథాశ్రమంలో ఉంటారు చూడండి, అటువంటి వారికి కానీ ఈ విధంగా నల్ల కంబళి కానీ లేదా నల్ల దుస్తులను కానీ ఏది వీలుంటే అది లేదా రెండు కూడా ఇవ్వచ్చు. శనివారం పూట దానం ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే వీరి ఉద్యోగ జీవితంలో ఎదురయ్యే ఇబ్బందులన్నీ కూడా వీరికి దూరం అవుతాయని చెప్పవచ్చు. అదేవిధంగా కుష్టి రోగాన్ని బారిన పడి ఎవరైతే కుష్టి వ్యాధి సమస్యతో బాధపడుతున్నారో అటువంటి వారికి కూడా ప్రతి నెల కూడా వీరి ఉద్యోగంలో వచ్చేటువంటి జీతం ఏదైతే ఉందో ఆ జీతంలో కొంత మొత్తాన్ని పక్కన పెట్టి ఈ కుష్టు రోగ వ్యాధిగ్రస్తులకు ఏదైనా మెడిసిన్స్ కొని ఇవ్వడం కానీ లేదా వారికి ఆహారం కోసం కానీ దుస్తుల కోసం డబ్బులు ఇవ్వడం కానీ ఈ విధంగా వారికి సహాయం చేస్తూ ఉండాలి. ఇది కేవలం ఒకసారి చేశారంటే సరిపోతుందంటే వృషభ రాశి వారికి సరిపోదు. కాబట్టి ప్రతి నెల కూడా ఉద్యోగం నుంచి 100, 50, 25, 1,00,000 వాడి ఇష్టం, ఇంతనే లేదు. అక్కడ కొంత అమౌంట్ని పక్కన పెట్టడం, వీలున్నప్పుడు వెళ్ళి ఈ లెప్రసీ వల్ల ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి వీలున్నంత వరకు వారు ఏదైనా వస్తువులు కొని ఇవ్వడం కావచ్చు, అంటే వారికి ఏదైతే అవసరం ఉందో దాన్ని తీర్చే ప్రయత్నం చేయడం. ఇంకా చెప్పాలంటే ఈ విధంగా తరచుగా చేస్తూ ఉంటే చాలా మంచిది. అదేవిధంగా బాగా ఎక్కువగా ఎప్పుడు కూడా ఉద్యోగంలో సమస్యలు ఉంటున్నాయండి, ఏదో ఒక సమస్య పోతే ఇంకొక సమస్య మీద పడుతుంది, దీనివల్ల ఉద్యోగంలో నాకు అభివృద్ధి కనిపించడం లేదు, ప్రమోషన్లు చివరి దాకా వచ్చి కూడా ఆగిపోతున్నాయండి, నేను ఈ సంవత్సరం నాకు తప్పకుండా కూడా ప్రమోషన్ వస్తుందని చెప్పి నేను ఆశ పెట్టుకున్నాను, ఇంక్రిమెంట్ కూడా మంచి ఇంక్రిమెంట్ వస్తుందని చెప్పి అనుకున్నా, కానీ చివరిలో ఏదో కారణాల వల్ల నాకు ఇంక్రిమెంట్స్ కానీ ప్రమోషన్ కానీ నేను ఆశించిన విధంగా రాలేదని చెప్పి వెళితే అధికంగా బాధపడుతున్నారు. సంవత్సరాల తరబడి వారి ఉద్యోగ జీవితంలో మార్పు లేక ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు ప్రధానంగా ఏం చేయాలంటే ఎక్కడన్నా నది పరివాహిక ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఒక మంచి బాటిల్ దాన్ని కొనుక్కొని ఆ బాటిల్లో ఆ నది నీళ్లు ఉంటాయి కదా దాన్ని నింపుకొని వచ్చి వారు దాన్ని ఒక తెల్లని వస్త్రంలో చుట్టి వారు పనిచేసే కార్యాలయంలో ఎక్కడైతే వారు కూర్చునే కుర్చీ కానీ టేబుల్ కానీ ఉంటుందో అక్కడ ఏర్పాటు చేసుకోవాలి. ఆ తర్వాత 6 months వన్స్ కానీ 3 months వన్స్ కానీ వీలున్నప్పుడు ఏంటంటే ఈ వాటర్ను బయట పారవేసి మళ్ళీ ఇంకొక బాటిల్లో నీరు తీసుకొచ్చి పెడుతూ ఉండాలి. ఈ విధంగా తరచుగా మీరు చేస్తూ ఉండాలి. అంటే ఏం చేయాలంటే ఎక్కడైతే ఇప్పుడు ఉదాహరణకు చెప్పాలనుకుంటే కృష్ణానది కానీ, పెన్నా నది కానీ, తుంగభద్ర కానీ, లేకపోతే మనకు గోదావరి నది ఇటువంటి ఉన్నాయి కదా, అక్కడి నుంచి ఏంటంటే మంచినీళ్ళు బాటిల్లో దాన్ని తెప్పించుకోవాలి. అంటే ఆ నది వాటర్ని కొద్దిగా బాటిల్లో సేవ్ చేసుకుని ఎవరన్నా బంధుమిత్రులు వస్తుంటే వారిని తెమ్మని చెప్పొచ్చు, లేదా మనం వెళ్ళినప్పుడు కూడా ఆ వాటర్ తెచ్చిపెట్టుకొని దాన్ని ఒక తెల్లని వస్త్రంలో చుట్టాలి. అంటే ఆ బాటిల్కి ఒక వైట్ కలర్ క్లాత్ అంటాం కదా దాన్ని చుట్టాలి. దాన్ని మనం పనిచేసే కార్యాలయంలో వృషభ రాశి వారు ఏర్పాటు చేసుకోవాలి. ఈ విధంగా చేస్తూ ఉంటే 3 months వన్స్ కానీ 6 months వన్స్ కానీ ఈ వాటర్ ఏదైతే ఉందో దాన్ని చేంజ్ చేస్తూ ఉండాలి. ఈ విధంగా చేస్తూ ఉంటే వారికి ఉద్యోగంలో ఎదురయ్యే పెద్ద పెద్ద సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయని చెప్పొచ్చు. వారైతే ప్రమోషన్ల కోసం ప్రయత్నం చేస్తారో అది చక్కగా కూడా ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. అదేవిధంగా టీమ్ మేనేజ్మెంట్ అంటాం కదా, దీంట్లో ఈ వృషభ రాశి వారితే అందివేశం చేయగా చెప్పవచ్చు. అంటే 10 మంది చేత వారు పని చేయించాలి అంటే చక్కగా పని చేయగలుగుతారు, కానీ మొండితనం, ఈగో, ఈ రెండింటి విషయాల్లోనే వీరి జీవితంలో కొంతవరకు ఇబ్బందులు పాలయ్యే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. ఇది ఒక రోజులో తగ్గే అంశం కాదు. గ్రహదోషాల వల్ల కలిగే సమస్యలు, అలవాట్లు ఏవైతే ఉన్నాయో అవి ఒక రోజులో పోవు. కాబట్టి నిదానంగా తగ్గించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే తప్పకుండా కూడా వృషభ రాశి వారు మంచి స్థాయికి ఎదుగుతారని చెప్పవచ్చు. అదేవిధంగా కొన్ని సందర్భాల్లో వీరు పనిచేసే కార్యాలయంలో ఏవైతే రాజకీయాలు అంటుంటాం కదా, అటువంటి వాటిని కూడా వీరు తట్టుకొని నిలబడాల్సి వస్తుంది. అంటే కొంతమంది వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీరి సహచరులు కావచ్చు, లేదా పై అధికారులు కావచ్చు, కింది స్థాయి వారు కావచ్చు, వీరిని రాజకీయాలు చేయడం అంటాం చూడండి, మామూలుగా చెప్పాలంటే ఇబ్బందికి గురి చేసే ప్రయత్నం చేస్తారు. అందరికీ చెప్పాలంటే అదేంటంటే వీరు నమ్మిన వ్యక్తులే వీరిని మోసగించడం కానీ, నమ్మిన వ్యక్తులే వీరికి మోకాలు అడ్డుపెట్టడం అంటాం కదా, ఈ విధంగా చేయడం వల్ల కూడా ఏమవుతుందంటే వీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి వృషభ రాశి ఉద్యోగ వర్గాల వారు ఎవరైతే ఉన్నారో ఈ విషయం పట్ల కూడా కొంత జాగ్రత్తగా వ్యవహరించడం, అధికారులతోటి సాధ్యమైనంత వరకు కూడా సఖ్యతగా ఉండే ప్రయత్నం చేయడం. అంటే బాస్ ఎస్ అందానంతా ఎస్ అని చెప్పడం నా ఉద్దేశం కాదు, కానీ పట్టు విడుపు అంటాం కదా, కొంతవరకు ఆ ధోరణి అలవాటు చేసుకుని నీతి నిజాయితీగా ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తూ ఉండడం చాలా మంచిదని చెప్పవచ్చు. ప్రధానంగా వృషభ రాశి వారి యొక్క బలం ఏమిటి అంటే ప్రధానంగా ఇక్కడ ఉద్యోగ వర్గాల వారి యొక్క బలం ఏమిటి అని చెప్తే సౌరమాన రీత్యా ద్వాదశ రాశుల వారికి ఈ వారం అంతా కూడా ఈ విధంగా ఉంటుంది. ఎటువంటి పరిహారాలు ద్వాదశ రాశుల వారు పాటించాలి అన్న అంశంతో పాటుగా శుభకరం అన్న అంశంలో భాగంగా కుటుంబ సభ్యులందరూ కూడా కష్టపడి ఏళ్ల తరబడి పనిచేస్తుంటే కూడా కుటుంబంలో ఏమాత్రం కూడా అభివృద్ధి కనిపించడం లేదు, గృహయోగం కలగడం లేదు, వాహన యోగం కలగడం లేదు, ఆర్థికంగా ఎదుగుదల లేదు అని చెప్పి ఎవరైతే బాధపడుతున్నారో అటువంటి వారు ఎటువంటి పరిహారాన్ని పాటిస్తే వారి కుటుంబం మంచి అభివృద్ధి దిశగా పయనిస్తుంది అన్న అంశాలు.